कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदना व्रज जनरंजना यशोदानंदना व्रज जनरंजना यमुनतीरावनचारी यमुनतीरावनचारी जयो राधा माधव कुंज विहारी जयो राधा माधव कुंज विहारी गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुनतीरावनचारी यमुनतीरावनचारी हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna.
जाम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथरा श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్భాగవతము చతుర్థ స్కందం తృతీయ అధ్యాయము నవమ శ్లోకం. తస్మిన్ భగిన్యః మమ భర్తృభిః స్వఖై ధ్రువం గమిష్యంతి సుహృద్ दिदृक्षवः अहं च तस्मिन् भवता अभिकामये सः उपनीतं परिबर्हम् अर्हितुम् तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै ध्रुवं गमिष्यन्ति सुहृद्य दृक्षवः ध्रुवं गमिष्यन्ति सुहृद्य दृक्षवः अहं च तस्मिन् भवताभिकामये अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम् सहोपनीतं परिबर्हमर्हितुम् तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै ध्रुवं गमिष्यन्ति सुहृद्य दृक्षवः अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम् तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम् तस्मिन् भगिन्यो मम भर्तृभिस्वखै ध्रुवं गमिष्यन्ति सुहृद्यदृक्षवः अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम्. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ హరే కృష్ణ. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్వఖై గమిష్యంతి సుహృద దృక్షవः ధ్రువం గమిష్యంతి సుహృదృక్షవः अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम्
महिर्तुतं సహోపనీతం పరిబర్హ్యమర్హితం. तस्मिन् भगिन्यो मम भर्तृभिः स्वकैः తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్వకై. ऋत्वं ఇది गमिष्यामि ధృపం కాదు మాతాజీ, తప్పుపడింది. दृक्षवा హరే కృష్ణ, అది ధృపం కాదు, తప్పుపడింది, ధ్రువం. ओके ధ్రువం ध्रुवं గమిష్య गमिष्यन्ति सुहृदि दृक्षवा ధ్రువం గమిష్యంతి సుహృద్య దృక్షవః. अहं च तस्मिन् भवताभिकामये అహం చ తస్మిన్ భవతాభికామయే. सहोपनीतं परिबर्हमर्हितुं సహోపనీతం పరిబర్హమర్హితిం. ప్రతిపదార్థములు. తస్మిన్ ఆ యజ్ఞమున, భగిన్యః సోదరీగణము, మమ నా యొక్క, భర్తృభిః తమ భర్తలతో, స్వఖై స్వయముగా, ధ్రువం నిక్కముగా, గమిష్యంతి వెడలియుందురు, సుహృద్ దిదృక్షవః బంధువులను చూచు కోరికతో, అహం నేను, చ మరియు, తస్మిన్ ఆ సభయందు, భవతా మీతో అనగా శివుడు పాటు, మీతో పాటు, అభికామయే కోరుదును, సహా పాటుగా, ఉపనీతం వసగిన, పరిబర్హం ఆభరణములను, అర్హితుం గ్రహించి. భావము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. బంధువులను చూడగోరి నా సోదరీ గణము తమ భర్తలతో పాటుగా ఆ మహాయజ్ఞమును కేగి ఉండవచ్చునని నేను తలచుచున్నాను. నేను కూడా నా తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సునందు పాల్గొనుటకు మిమ్ము కూడి చనకూరుదును. భాష్యం. ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ అలంకరించుకుని భక్తను కూడి ఉత్సవములకేగి బంధుమిత్రులను కలిగించు ఆ రీతిగా జీవితమును అనుభవించుకోరుట స్త్రీ యొక్క సహజ స్వభావము. భౌతిక సుఖమునకు మూల సిద్ధాంతము స్త్రీయే కనుక అటువంటి స్వభావము అసాధారణమేమీ కాదు. స్త్రీ అను పదమునకు భౌతిక సుఖరంగమును విస్తరించినది అని భావం. భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ నెలకొని ఉన్నది. బద్ధ జీవనమునకు చేయబడిన ఏర్పాటుయే అది. స్త్రీ పురుషుని ఆకర్షించగా గృహము, ధనము, సంతానము, స్నేహము మొదలగువన్నీ కూడినట్టి లౌకిక కర్మల పరిధి విస్తరించిపోవును. ఆ విధంగా భౌతిక అవసరమును తగ్గించుకున్నట్టుకు బదులు మనుషుడు భౌతిక భోగమునందే చిక్కపడిపోవును. కానీ పరమశివుడు దీనికి భిన్నమైనవాడు కనుకనే అతని నామము శివుడు. అతని భార్యకు సతీదేవి గొప్ప ప్రజాపతి యొక్క తనయ అయినప్పటికీ, బ్రహ్మదేవుని అభ్యర్థనపై ఆమె వసగబడినప్పటికీ శివుడు భౌతిక భోగం పట్ల ఏమాత్రము ఆకర్షితుడు కాలేడు. శివుడు సుముఖుడుగా లేకున్నను స్త్రీగా సతీదేవి అనగా రాజపుత్రిగా భోగింపకూరను. తన సోదరీ గణము కావించి ఉన్నట్లు ఆమె తండ్రి గృహమున కేగవరును. అచ్చటి కేగి వారిని కలిసి ఆనందింపవలనని అమర్శించాను. తండ్రి వసగిన ఆభరణములచే అలంకరించుకున్నదని ఆమె ఇచ్చట ప్రత్యేకంగా తెలిపినది. భర్తకు వసిన ఆభరణములచే అలంకరించుకుందునని ఆమె పలుకలేదు. అటువంటి విషయముల ఎడ ఆమె భర్త ఏమీను పట్టిన వానగుడే దానికి కారణము. నిరంతరము దేవదేవుని ఆలోచన అందే నిమగ్నుడై ఉండేటి కారణమున భార్యను ఏ విధంగా అలంకరించి ఆమెతో పాటుగా సాంఘిక జీవనం పాల్గొనవచ్చునో అతడు ఎరుగుకున్నాను. వైదిక విధానం అనుసరించి పెళ్లి సమయమున కుమార్తెను కట్నం వసగవలను. అదేవిధంగా సతీదేవికి కూడా ఆమె తండ్రి ఆభరణములతో పాటు కట్నము నొసగను. కళ్యాణ సమయమున భర్త కొన్ని ఆభరణములు నొసుగుట కూడా ఆచారమే. కానీ ఆమె భర్త దాదాపుగా ఏమీనూ లేనివాడు కాబట్టి ఆ విధంగా వనచ్చలేదని ప్రత్యేకంగా పేర్కొనబడింది. కనుకనే ఆమె తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకుని కోరెను. శివుడు ఆమె ఆభరణమును తీసుకుని మాదక ద్రవ్యమును కొరకే ఖర్చు పట్టకపోవుట సతీదేవి అదృష్టమనే చెప్పవచ్చును. ఏలైనా గాంజాను త్రాగుచూ కొందరు శివుని అనుయాయులు ఇంటి అందలి సమస్తమును కొల్లగొట్టుదురు. భార్య అస్తిత్వం అంతటిలో ఆగుకున్న వారు పొగ తాగుట, మస్తు పదార్థం స్వీకారము వంటి కార్యక్రమములందు ఖర్చు చేయుదురు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి జ్ఞానని నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ హరే కృష్ణ. మళ్ళీ రోజు ఇదే ముఖం కనిపిస్తుంది అనుకోవద్దు. వంశపు వాళ్ళందరూ ఊరు వెళ్ళడం జరిగింది, ఈరోజే వచ్చారు కాబట్టి రోజు నా ఫేసే కనిపిస్తుంది. రేపటి నుంచి మళ్ళీ వంశీప్రభు వారి లెక్చర్లో వినొచ్చు. ఇక్కడ సతీదేవి చూస్తుంది కదా, మనం కింద శ్లోకంలో కూడా చర్చించాం. సతీదేవి చూస్తుంది. ఆమె సోదరీమణులు కదా రకరకాల ఆభరణాలు ధరించి విమానంలో వెళ్ళడం సతీదేవి చూస్తుంది అన్నమాట. మనం కిందటి శ్లోకంలో కూడా చర్చించాం. సాధారణంగా వివాహానికి ఎందుకు వెళ్ళాలి అంటే, వివాహానికి ఎందుకు వెళ్తారు? వివాహ పత్రికలో రాస్తా కదా ఏమని, ఇలా పలానా వాడి వరుడు పలానా వారి పుత్రుడు, వధువు పలానా వారి కుమార్తె, వీళ్ళిద్దరికీ పలానా సమయంలో పలానా వేదిక వద్ద వివాహం జరిపిస్తున్నాం కాబట్టి ఆగమం నాలుగు అందరూ మా బంధుమిత్రులందరూ కూడా వచ్చి నూతన వధువు వరుణ్ణి ఆహ్వానించే ప్రార్థన కదా. ఇదే కదా మనం శుభలేఖ పత్రికలో చూస్తాం. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రపంచం ఎలా అయిపోయిన సమాజం అంటే ఎవరో వధువు వరుణ్ణి ఆశీర్వదించడానికి వెళ్ళట్లేదు కదా. మనం చిన్న కూడా చర్చించుకున్నాం. ఎందుకు వెళ్తారు? ఒకటి వాళ్ళు చూపించే దంభం అంటే ప్రదర్శన అన్నమాట. అంటే పొరపాటుగా ప్రదర్శిస్తుంటారు. వివాహం జరిపించే వాళ్ళు కూడా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటారు, ఎంతో డెకరేషన్ చేస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అవి చూడడానికి వెళ్తారు. తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఈ పలానా నేను ఈ చీర పలానా చోట కొన్నాను, అది ఈ బంగారం ఇక్కడ కొన్నాను అని ఒకరినొకరు ప్రదర్శించుకుంటుంటారు అన్నమాట, బాగా మేకప్ అయ్యి. ఇక్కడ అంతా కూడా ఏం కనిపిస్తుంది? దంభం కనిపిస్తుంది. దంభం అంటే అది వికృత రూపంలో ప్రదర్శన అన్నమాట. అది ఎక్కువగా మనం చూస్తాం. కానీ ఎవరు కూడా వధువు వరుణ్ణి ఆశీర్వదించి అక్కడేదో భగవంతు కీర్తన చదువుతుందను, శ్రవణం చేద్దామను ఈ ఆలోచన అనేది లేదు. ఎందుకంటే సొసైటీలో వివాహం ఆ విధంగా జరగట్లేదు. వివాహం అనేది ఒక సంస్కారం, కానీ ఆ సంస్కారవంతంగా జరగట్లేదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ జరిగే యజ్ఞం కూడా ఇంచుమించుగా సోషల్ యాక్టివిటీగానే జరుగుతుంది అనమాట. అంటే ఒక సంస్కారవంతంగా జరగట్లేదు, శాస్త్రీయంగా జరగట్లేదు. ఎందుకంటే అప్పటికే దక్షుడు వైష్ణవాపరాధం చేశాడు. అలా వైష్ణవాపరాధం చేయడం వల్ల ఏమవుతుంది? ఆయనకి ఆధ్యాత్మిక శక్తి కోల్పోయాడు అనమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి ఉండదో, ఆధ్యాత్మికంగా పురోగతిని ఉండదో ఆ ప్రదేశంలో ఏమవుతుంది? ఏదైనా సోషల్ యాక్టివిటీ అయిపోతుంది అనమాట కదా. సామాజిక సేవ, అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం, మనం చూపించుకోవడం కోసం ఫంక్షన్ జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ పూర్వం సంస్కారాలు అలా జరిగేవి. ఆ సంస్కారాలు అవి క్షీణించిపోయి చివరికి అధోగతి పాలై ఏమవుతుంది? చివరికి అంత షో అయిపోయింది అనమాట. వివాహం కూడా ఒక షో. సినిమా ఎలా చూస్తాము కదా, టీవీ సీరియల్స్ ఎలా చూస్తాం, నాటకాలు ఎలా చూస్తాం, అలా అయిపోయింది అన్నమాట వివాహం అనేది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ శ్లోకంలో ప్రభుపాద వారు భాష్యంలో వివరిస్తుంది ఏంటంటే, భౌతికమైన జీవితం ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క భౌతిక జీవితం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఒక వ్యక్తి పూర్తిగా భౌతిక జీవితంలోకి నిమగ్నం అయిపోతాడనే విషయాన్ని మనం ప్రభుపాద వారి భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట కదా. ఈ భాష్యంలో ప్రభుపాద వారు చోట చెప్తున్నారు చూడండి, ఏంటి? భౌతికమైన సుఖానికి మూల సిద్ధాంతం స్త్రీ అని చెప్తున్నారు. ఎందుకంటే కదా కలత్రాదిసు ఇతి భౌమ ఉచ్యతే అని చెప్తారు శ్లోకంలో. అంటే ఒక స్త్రీతో మొదలుకొని, అంటే ముందు నేను, తర్వాత నా భార్య, తర్వాత ఏమవుతుంది వాళ్ళ పిల్లలు కదా, తర్వాత ఏమవుతుంది గృహంలో కలాపాలు, సమాజం ఇలా వ్యాప్తి చెందుతుంది అనమాట. భౌతిక జీవితం అనేది భార్యతో మొదలుకొని వ్యాప్తి చెందుతుంది అనమాట.
కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషుడికి, పురుషుడు స్త్రీకి మూల సిద్ధాంతం, భౌతిక సుఖానికి మూల సిద్ధాంతం అయిందన్నమాట. అది ఈ శ్లోకంలో ప్రభుపాదులు వివరిస్తున్నారు ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు వారి ఒక భాషలో వివరిస్తున్నారంటే స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే ఏదైతే భౌతికమైన సుఖరంగం ఏదైతే ఉందో దాన్ని విస్తరించేది అని చెప్తారు కదా. ఒక వ్యక్తికి భౌతిక భోగించాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎలా విస్తరించబడుతుందంటే ఎలా విస్తరించబడుతుంది? మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాడో తన యొక్క భార్య ద్వారా విస్తరణ జరుగుతుంది అనమాట. పిల్లలు పుడతారు. తర్వాత దీంతో పాటు ఏమవుతుంది, ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఫ్యామిలీ అంతా కూడా ఇది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కదా. పిల్లలు సౌఖ్యంగా చూసుకోవాలి, భార్యను చూడాలి, కుటుంబాన్ని, ఇవంతా కూడా అవసరం అవుతుంది అనమాట. కాబట్టి మనం భాగవతం 5వ స్కందంలో చూసినట్లయితే వృషభదేవుడు వివరిస్తున్నాడు అనమాట. పుంసో స్త్రియో మిదనీయ భావమేతం తయోర్ మిదో హృదయగంధి మాహు అతో గృహ క్షేత్ర సుతాప్త విత్తై జనశ్యమోహయం అహమ్మమేతి. దానిలో ఏ విధంగా చెప్తారంటే ట్రాన్స్లేషన్ చూద్దాం. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టుబడివేసి ఈ మిథ్యాభావం వలనే మనుషుడు దేహము, గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము మొదలగు వాటి పట్ల ఆసక్తుడగును. ఆ ప్రకారం అతడు మోహవసుడై నేను నాది అనుచు తలపోచుండును. కాబట్టి ఏమైంది, నేను అనే దాని నుంచి ఏ విధంగా విస్తరించిందంటే ఇది నాది అని విస్తరించిందనమాట. ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఒక శ్లోకానికి ప్రవచనం ఇస్తూ చెప్తారనమాట. ఒక మార్కెట్లో 1000 మంది భార్యలు ఉంటారు, 1000 మంది స్త్రీలు ఉంటారు కదా. 1000 మంది స్త్రీలు ఉన్నప్పుడు ఒక భర్త గుర్తిస్తాడు, అదిగో ఆ ఎరుపు చీర కట్టుకున్నటువంటిది నా భార్య అని. అదే అక్కడ ఆల్రెడీ చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ గుర్తింపు ఏంటి, తను నా భార్య. సో అది నేను అనే స్థాయి నుంచి నాది అనే స్థాయికి విస్తరిస్తుంది అనమాట. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సమాజం, నా దేశం, ఇలా విస్తరిస్తూ ఉంటుంది. నా కులం, నా మతం, ఇలా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. అందుకే చూడండి ఇక్కడ ప్రభుపాదుల భాషలో ఏం చెప్తానంటే మైదున సుఖమే స్త్రీ పురుషుల నడుమ సహజ ఆకర్షణ ఉన్నది. వివాహం చేసుకున్నాడు వారి సంబంధం మరింత దృఢతరమగును. వారి నడుమనున్న సంబంధ బాంధవ్యం వలనే ఒక రకమైన మోహభావన ఉత్పన్నమై ఈయన నా భర్త లేదా ఈమె నా భార్య అని తరచూ జరుగుతున్నాను. అదే హృదయ గ్రంథి అనబడను. వర్ణాశ్రమ ధనపాలన వలన కానీ లేదా విడాకులు పొంది కానీ స్త్రీ పురుషుడు విడివిగా ఉన్నప్పటికీ హృదయ గ్రంథి వీడదు. ఈ 2 పరిస్థితులు ఎందునూ పురుషుడు స్త్రీని కూర్చి, స్త్రీ పురుషుని కూర్చి తలపోయడం జరుగును. అందువలననే పురుషుడు తాత్కాలికమైనప్పటికీ గృహపుత్రాదుల ఎడ అనురక్తుడగును. దురదృష్టవశాత్తు అతడు ధన సంపత్తులతో దదాసమానం చెంది ఉన్నాడు. చివరికి సన్యాసం స్వీకరించిన పిదపయు మనుషుడు కొన్ని మార్లు గుడి అందో లేక తనకున్నట్టు కొద్దిపాటి వస్తు సామాగ్రి అందు అనురక్తుడగుచుండును. కానీ అతని అనురక్తి గృహాసక్తి అంతటి ప్రబలమైనది కాదు. గృహాసక్తి అనేది ప్రబలమైన మోహము. ఈ విషయము సత్య సంహిత ఎందుట్లో తప్పిపోయింది. ఏం చెప్తున్నారు చూడండి. ఒక వ్యక్తి ఈ వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడో తర్వాత గృహస్థాశ్రమంలోకి వస్తాడో అక్కడ వరకు ఈ గృహస్థ జీవితం అనేది అనుమతించబడింది. కానీ ఎప్పుడైతే ఈ గృహస్థాశ్రమం సమయం అయిపోయిందో కదా వానప్రస్థాశ్రమంలోకి వస్తారో కదా, పంచాశూద్రం వనం రచయిత అంటారు. ఎప్పుడైతే 50 సంవత్సరాలు నిండిన తర్వాత వ్యక్తి కుటుంబాన్ని త్యజించి అరణ్యానికి వెళ్ళి సాధన చేయాలి, ఆధ్యాత్మిక సాధన. కానీ ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు భాష్యంలో, అలాంటి సమయంలో కూడా ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఇంకా గృహాసక్తి ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఒకవేళ ఆయన పొరపాటున విడాకులు తీసుకున్నా కూడా, విడాకుల సిస్టమ్ లేదు, ఒకవేళ ఇప్పుడున్న సమాజంలో విడాకులు తీసుకున్నప్పుడు కూడా అది కోరిక పోతట. ఏది భార్య పట్ల, పిల్లల పట్ల అది పోయేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆసక్తి ఎలా ఉంటుంది, గృహాసక్తి అంటే అది తుది శ్వాస వరకు ఉంటుందన్నమాట. ఎవరైతే భౌతికమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా తుది శ్వాస వరకు ఆసక్తి ఉంటుంది కదా. అందుకే మనం చూడొచ్చు చివరి కాలంలో కూడా, చనిపోయే చివరి కాలంలో కూడా ఒక వ్యక్తి కుటుంబం గురించి ఆలోచిస్తుంటాడు అన్నమాట. తన పుత్రుల గురించి, భార్య గురించి, అన్న ఆస్తుల గురించి. అయ్యో నేను ఇంతకాలం కష్టపడి సంపాదించి ఆస్తి అంతా కూడా అందరూ సమానంగా పంచుకుంటారో లేదు, గొడవ పడుతుంటారేమో. సాధారణంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోకముందే ఈ ఆస్తి పెంపకాలే జరగలేదు అనుకోండి, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, చివరి క్షణంలో చూడండి నేను చనిపోతున్నాను, అందరూ సమానంగా పంచుకోలేదు, ఏమవుతుంది ఇద్దరు వీళ్ళందరూ కూడా కొట్టుకుని చేస్తారేమో
అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఏం చెప్తారో తెలుసా, నేను విన్నాను, కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఏ విధమైన ఆధ్యాత్మిక చింతన ఉండదు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే నేను పలానా బ్యాంకులో 2 లక్షల రూపాయలు దాచాను, నేను చనిపోతే నా కర్మకాండాలు చేయడానికి మీరెవరో కష్టపడవసరం లేదు, నా కర్మకాండాలు చేయడానికి, నా దహనం చేయడానికి ఆ డబ్బు ఉపయోగించవచ్చు అని ముందే చెప్తారన్నమాట. అంటే ఆ చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం పట్ల ఆసక్తి అనమాట. చనిపోకముందు ఉందంటే అది వేరే విషయం, చనిపోయిన తర్వాత కూడా అయ్యో నా శరీరం దహనం చేస్తారో లేదో, సరిగ్గా కాలుస్తారో లేదో, చాలామంది ఏర్పాటు చేసుకుంటారు ముందే ఎక్కడ శరీరాన్ని దహనం చేయాలి. కొంతమంది చెప్తారు నన్ను పలానా చోట దహనం చేయండి పలానా కట్టెలతో కదా, నేను దహనం చేయడానికి ఉన్నతమైన కట్టెలు ఉపయోగించాలి, అలా అలా ముందే ప్లాన్ చేసుకున్న కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ ఆసక్తి అనేది భౌతిక ప్రపంచంలో ఈ ఆసక్తి అనేది పోదన్నమాట, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. హృదయ గ్రంథి అన్నారన్నమాట, అంటే అది హృదయంలో ఉండిపోతుంది అన్నమాట సూక్ష్మంగా. కాబట్టి ఈ ఒక వ్యక్తి వివాహం అవనంత వరకు ఒక పరిధిలో ఉంటే వివాహం తర్వాత ఏమవుతుంది, అది విస్తరిస్తుంది అన్నమాట. వివాహం కనంత ఊగింది నాది నేను అంటుంది, తర్వాత ఏమవుతుంది ఇది నాది నేదని ఆలోచన మొదలవుతుంది అన్నమాట కదా. అందుకే గృహస్థ వివాహం అయినటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, నాకు సొంత ప్రదేశం కావాలి, ఇల్లు కావాలి, కుటుంబ జీవనం కోసం ఇల్లు కావాలి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అప్పటికి అడ్జస్ట్ అవ్వగలడు అనమాట. ఒక బ్రహ్మచారి జీవితంలో మనం చూడొచ్చు, ఆయన ఏమున్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. కానీ గృహస్థికి బ్రహ్మచారికి అది కుదరదు. ఎందుకంటే బ్రహ్మచారి ఆ విధంగా అడ్జస్ట్ అవ్వలేడు. ఎందుకంటే ఒకవేళ బ్రహ్మచారికి గృహస్థికి ప్రైవసీ అవసరం. ఒకవేళ ఆ వ్యక్తికి పురుషుడికి అవసరం లేకపోయినా స్త్రీకి ఖచ్చితంగా ప్రైవసీ అవసరం కదా, రహస్యమైనటువంటి ప్రదేశం కావాలి. అందుకే ఇక్కడ గృహం ఎందుకు ఇవ్వబడింది, గృహం అంటే భార్య ఉంటేనే గృహం, భార్య ఉన్నప్పుడు గృహంతో పని ఏంటి, భార్య ఉన్నప్పుడు రహస్యమైన ప్రదేశం అవసరం, ప్రైవసీ అవసరం ఉంటుంది. కాబట్టి బ్రహ్మచారికి 6/3 ప్రదేశం సరిపోతుంది కదా, 6 అడుగులు ఇంటూ 3 అడుగులు ప్రదేశం సరిపోతుంది. దీనికి ఆయన కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవడానికి ఆ ప్రదేశం సరిపోతుంది. మిగతా సమయంలో మగసేవలో నిమగ్నం అవుతుంటారు, ఎక్కడో కూర్చొని జపం చేసుకుంటారు, చదువుతుంటారు, గురువుకు సేవ చేస్తుంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ నేను వివాహం చేసుకున్నాను కదా, నేను నా భార్య, కాబట్టి నాకు 12/6 రూమ్ సరిపోతుందంటే కుదురుతుంది? ఒకళ్ళు అయ్యారు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు 6/3 సైజు సరిపోతుంది. అది వివాహం అయిన తర్వాత ఇద్దరం అయ్యాం కదా, కాబట్టి 12/6 సరిపోతుందా? చాలు. ఎందుకంటే రేపొద్దున వివాహం అయినాడు పిల్లలు పుడతారు. కాబట్టి ఏంటి, కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అవసరం అవుతుంది. ఎప్పుడు చూడండి, ఒక బ్రహ్మచారి నుంచి గృహస్థికి వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ మొదలైందనమాట, విస్తరణ అనేది మొదలైంది. కాబట్టి తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి కదా ఒక మంచి కిచెన్ కావాలి, వంటగది కావాలి, హాల్ కావాలి, బెడ్రూమ్ కావాలి, బాత్రూమ్ కావాలి కదా. ఎందుకంటే బ్రహ్మచారికి దాంతో పని లేదు, 6 బయటనే వెళ్ళిపోతారు, ఒక చెంప తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే వివాహం అవుతుందో స్త్రీకి ప్రైవసీ అవసరం కదా. తర్వాత ఏమవుతుంది, ఆ స్త్రీకి సరిపడినంత బట్టలు దుస్తులు ఇవ్వాలి, సరిపడినంత బంగారం ఇవ్వాలి కదా, సరిపడినంత ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే స్త్రీ అంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ కోరుకుంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏదో ఒక విధమైన సపోర్ట్, అంటే భర్త వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడాలి, కొంచెం ఏదన్నా చెప్తుంటే వినాలి ఓపికగా. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉన్న లేకపోయినా కూడా కూర్చొని ఊకెడుతూ ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత సంగతి, ముందు చెప్తున్నంతసేపు ఓపికగా వింటూనే ఉండాలి, అవునా. కానీ బ్రహ్మచారి ఏం చేస్తారు, బ్రహ్మచారి రివర్స్ అన్నమాట, పక్క వాళ్ళు ప్రచారం వాళ్ళకి ఓపుకున్నా లేకపోయినా భగవద్గీతని మీద ప్రచారం చేస్తుంటారు. కానీ గృహస్థ అలా కాదు, భౌతికమైన విషయాలు కూడా వింటూనే ఉండాలి. నిన్న కూడా చర్చించాం కదా, పలానా పక్కింటి వాడు కారు కొన్నాడు, ఆవిడేమో నెక్లెస్ చేయించుకుంది, మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చారు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, ఇలా ఎన్నో చెప్తుంటారు కదా, అవన్నీ ఓపికగా వింటూ ఉండాలి. అంటే ఎక్స్పాన్షన్ ఎలా అయిపోయింది చూడండి, సమయాన్ని వెచ్చించే విధానం ఏ విధంగా మారిపోయింది చూడండి బ్రహ్మచారి నుంచి గృహస్థులు. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ఈ గృహస్థు అంటే. బాధ్యత తప్పి ప్రవర్తిస్తానంటే అది ఎక్కువ కాలం కొనసాగదు అన్నమాట. పూర్వం మనం చూసినట్టయితే సమాజంలో ఎవరైతే బాధ్యతారహితంగా ఉంటారో వాళ్ళకి వెంటనే వివాహం చేసేవారు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి గాలికి తిరుగుతున్నాడు అనుకోండి, వివాహం అయ్యే సమయానికి గాలికి తిరుగుతున్నప్పుడు అర్థమవుతుందో వీడికి వివాహం చేయాలి, అయితే మాట అన్నాడు, అదుపు తప్పేస్తున్నాడు అని చెప్పి వెంటనే తీసుకొచ్చి కట్టేస్తారు అన్నమాట కదా. ఇతను వెళ్ళి తాళి కడతాడు, కానీ జరిగే విషయం ఏంటంటే ఆయనకి కడతారు అన్నమాట కదా. మనం ఆవుకి చూడండి బాగా హడావుడి చేస్తుందని ఏం చేసాం,
చెప్పిన మాట అన్నట్లేదు, పొడుస్తుందని ఏం చేసాం? ముక్కుకి తాడేసాం కదా. ఎందుకు? ముక్కుకి తాడేస్తే అది కంట్రోల్లో ఉంటుందన్నమాట. కాబట్టి పురుషుడు బాధ్యత రహితంగా ఉంటే ఏం చేస్తారు? వెంటనే పూర్వం ఏం చేసేవారు? వివాహం చేసేవారు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు అంటే కొంచెం గారాబం చేస్తారు కదా, మాట వినడు. కాబట్టి అదుపు తప్పి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? ముందు వెంటనే తీసుకొచ్చి వివాహం చేస్తారు. ఎందుకంటే సరిపడా కంట్రోలింగ్ లేదు. కంట్రోలింగ్ ఎలా వస్తుంది? వివాహం అయిన తర్వాత భార్య ద్వారా వస్తుంది. ఎందుకంటే అక్కడ మాట వినడానికి చెప్పడానికి లేదు. ఎందుకు? వ్యామోహం కదా, భార్య పట్ల ఆసక్తి. ఎప్పుడైతే నేను అప్పుడు కూడా నేను మాట విన్నానుకుంటే భార్య కూడా వదిలేయాల్సిన అవసరం ఉంది. భార్యను వదలడానికి మనసు ఒప్పుకోదు కదా. సమాజాన్ని వదిలేయచ్చు, కుటుంబాన్ని వదిలేయచ్చు, తల్లిదండ్రులను వదిలేయచ్చు, కానీ చూస్తాం కదా మన సమాజంలో చూడొచ్చు కదా. ఎందుకు ఈ కుటుంబంలో ఇద్దరు ఎందుకు ఉంటున్నారంటే భార్యను వదలరు, కానీ తల్లిదండ్రులు వదిలేస్తారు. ఎందుకు? భార్య పట్ల ఆసక్తి కదా, మైదాన భోగం పట్ల ఆసక్తి. కాబట్టి భార్యను వదలడానికి అవకాశం లేదు, కానీ తల్లిదండ్రులను వదలొచ్చు, సమాజాన్ని వదలొచ్చు, దేనిని వదిలేచ్చు. కాబట్టి ఏం చేస్తారు? వీళ్ళు నా మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట వినే స్థాయి దాటిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు. కాబట్టి నెక్స్ట్ ఎవరి మాట వింటాడు? గురువు అయిపోయారు, తల్లిదండ్రులు అయిపోయారు. నెక్స్ట్ ఎవరి మాట వింటాడు? చచ్చినట్టు భార్య మాట వినాల్సింది. ఎందుకంటే భార్య చెవి తిప్పుతుంది కదా, కీ ఇస్తుంది అన్నమాట. అది తప్పించుకోవడానికి చాలా కష్టం కదా. మనం చూస్తాం చాలామంది వివాహం తర్వాత మారిపోతుంటారు. చాలామంది చూసాం, బాగా మందు తాగుతుంటాడు, బాగా దుబారాగా తిరుగుతుంటాడు, ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు కదా. ఎప్పుడైతే వివాహం అవుతుందో ఏమవుతుంది? వెంటనే కొంచెం పరివర్తన మొదలవుతుందండి. ఎందుకంటే బాధ్యత మీద పడుతుంది. భార్య ఒప్పుకోదు కదా, వీడికి విపరీతమైన మైదాన సుఖం ఉంటుంది, కానీ భార్య ఒప్పుకోదు. ఎందుకు? నువ్వు బాధ్యతగా లేవు. నువ్వు బాధ్యతగా లేకుండా మైదానం చేస్తే పిల్లలు పుడతారు, రేపు పిల్లల్ని ఎవరు పోషింటారు? కాబట్టి కుదరదు. ఏం చేయాలి? చచ్చినట్టు భార్య మాట వినాల్సింది. కాబట్టి భార్య అన్ని లెక్కలు వేస్తుంది అనమాట. నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావు, ఖర్చు ఎలా ఉంది, ఎందుకు ఈరోజు లేట్ అయింది. లేట్ అయినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు ఉన్నావు, అక్కడ ఏం చేసావు అని అడుగుతుంటావు కదా. అవునా కదా. నేను వివాహం కాకముందు మా కొలీగ్స్తో నేను జాబ్ని మొత్తం వెళ్తుంటే అటు ఇటు వెళ్తున్నప్పుడు నాకు కూడా ఒక వివాహం అయినటువంటి నా కొలీగ్ ఉండేవాడు అనమాట. ఆయన జాబ్ సమయం అయిపోయింది, మేమిద్దరు ఏదో బయటకు వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఈలోపు ఇంట్లోంచి భార్య ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగిందాను. నేను ఇలా బయటికి వేరే పని ఉండి వెళ్తున్నాను, ఆఫీస్ పని మీద 2 గంటలు పడుతున్నాను. 2 గంటలు ఎందుకు? ఆఫీస్ సమయం అంతసేపు అయింది. 2 గంటలు ఏం చేస్తారంటే, లేదు గంటలో వచ్చేస్తాను. మళ్ళీ ఫోన్ చేసి గంట సమయం అయిపోతుంది, గంట సేపు అయినా ఎందుకు, గంట సమయం ఎందుకు నీకంటే, లేదు అరగంటలో వచ్చేస్తాను. మళ్ళీ కొంతసేపులో ఫోన్ చేసి, బాధ్యత లేదా మీకు, సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి స్పెండ్ చేయాలని తెలియదా, పిల్లలేమో ఇంటికి స్కూల్ నుంచి తీసుకురావాలి, ఏమైందని మళ్ళీ గట్టిగా అయితే లేదు ఇప్పుడు వచ్చేస్తున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో బాధ్యత అనమాట. ఎందుకు వచ్చిందంటే తప్పదు, గృహస్థ జీవితం తీసుకున్నాక అది తప్పదు అనమాట. ఎంత శక్తివంతుడైన వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా ఆ విషయంలో బాధ్యతను స్వీకరిస్తాడు. అందుకే పూర్వం ఏం చేస్తారంటే, ఎవరైతే బాధ్యతారహితంగా ఉన్నారో వాళ్ళకి వెంటనే వివాహం చేశారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ శ్లోకం యొక్క భాషలో ఇంకొక వివరణ చూడొచ్చు. ఏంటంటే, భార్య ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేది కాదు. అంటే బాగా ముస్తాబయ్యి మంచి ఆభరణాలు దుస్తులు ధరించి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేది కాదన్నమాట. పూర్వం వైదిక విధానంలో, వైదిక జీవన విధానంలో ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు అది మొత్తం పోయిందన్నమాట. పూర్వం నేను ఒకసారి విన్నాను, ఎవరు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అనుకుంటా, ఆయన చెప్తున్నాడు అనమాట. ఏంటి, నా వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంది చాలా కాలం తర్వాత. ఎందుకంట, ప్రతిరోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, కానీ ఒంటరిగా వెళ్తున్నాను. నా భార్య ఒంటరిగా, నేను ఒంటరిగా వెళ్తున్నాను. నేనేమో నా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని నేను వెళ్తున్నాను, నా భార్య నా బాయ్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తున్నాను. ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నాను చెప్తున్నాను. సో సమాజం ఆ విధంగా దిగజారిపోయింది అనమాట. ప్రపంచ దేశానికి అధిపతి అమెరికా ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి ఈ విషయాన్ని చెప్తున్నాడంటే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆయనే స్వతహాగా ఓపెన్గా చెప్తున్నాడు, నేను చాలా ఆనందంగా ఉన్న వైదిక జీవితం. ఎలా ఆనందంగా ఉన్నారు? భార్య భర్తలు సంతోషంగా ఉండి ఇద్దరు నీట్గా రెడీ అయ్యి వివాహానికి వెళ్ళాలని ఇద్దరు కలిసి వెళ్ళట్లేదు. దాంట్లో ఆనందం లేదట. సమాజం అదే కోరుకుంటుంది, ఎప్పుడు ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా నేను భోగించాలి, నాకు భర్తతో పని లేదు, భార్యతో భర్తకి పని లేదు, భర్తతో భార్యకి పని లేదు. కాబట్టి ఇది కొనసాగుతూ ఉందన్నమాట.
కానీ పూర్వం మనం చూసినట్టయితే వైదిక జీవన విధానంలో ఆ విధంగా ఉండేది కాదు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ప్రభుపాల వారు భగవద్గీత భాగవతంలో చాలాసార్లు ఆయన వివరిస్తారన్నమాట కదా. బా స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు, పెళ్లి కానంత వరకు తండ్రి సంరక్షణలో కదా, పెళ్ళి అయిన తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత ఎప్పుడైతే భర్త వెళ్ళిపోతాడో అరణ్యాలకి తపస్సు చేయడం కోసం అప్పుడు పుత్రుడి యొక్క సంరక్షణలో ఉండాలని శాస్త్రం చెప్తుందని ప్రభుపాల వారు ఎన్నోసార్లు చెప్పుంటారు కదా. ఇది ఒక సాధారణ వ్యక్తి యొక్క వివరణ కదా. ఒక సాధారణ వ్యక్తి భౌతిక జీవన విధానంలో ఒక భార్యతో సంబంధంలో వివాహం చేసుకున్న తర్వాత ఏ విధంగా బందీ అయిపోతాడనే విధానం ఉందన్నమాట. కానీ ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే శివుని యొక్క పరిస్థితి కదా. శివుడు పరిస్థితి ఏంటి? శివుడు ఆ విధంగా బద్ధ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మరి ఎందుకు ఆయన వివాహం చేసుకున్నాడు? ఆయనకి ఏ విధమైన భౌతిక ఆసక్తి లేదు. ఇప్పుడు మనం చర్చించుకున్నట్లుగా భార్యను స్వీకరించి భార్య ద్వారా సృష్టి చేయాలి కదా. ఆయన సృష్టి చేయడానికి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు శివుడిని ఉద్భవించాడో, బ్రహ్మదేవుడి ద్వారా ఎప్పుడైతే శివుడు బయటకు వచ్చాడో, శివుడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ప్రళయం చేసేస్తున్నాడు మొదటి మనకి. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఏంటి భౌతిక జీవనంలోకి రావడం, కుటుంబాన్ని స్వీకరించడం, ఆ విధంగా ప్రజోత్పత్తి చేయడానికి ఇష్టం లేదు. మనం మొదటి నుంచి చూసాం శివుడి యొక్క వృత్తాంతం అంతా కూడా. కానీ అలా భౌతిక ఆసక్తి లేనటువంటి శివుడు ఎందుకు వివాహం చేసుకున్నాడు చెప్పండి ఎవరైనా? ఆన్లైన్ ఆఫ్లైన్ శివుడికి ఇష్టం లేదు. కానీ ఎందుకు చేసుకున్నాడు? భార్య కోరిక. భార్యకి మొదటి నుంచి శివుడి పైన ఆసక్తి ఉండేది, చాలా తపస్సు చేసేది, చాలా ఇష్టం, అది ఓకే. తర్వాత ఇంకొకటి శివుడి యొక్క కోరిక. శివుడు వివాహం జరిపించాలని కోరుకున్నాడు కాబట్టి శివుడు మాట తీయలేక వివాహం చేసుకున్నాడు. ఇంకొక కారణం ఉంది. ఇంకొక కారణం ఏంటంటే మనం చూడొచ్చు, సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వివాహం చేసుకుంటారు కదా. మనం చూడొచ్చు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో మంచిగా సాధన చేస్తూ భౌతికాసక్తి లేని వాళ్ళు కూడా వివాహం చేసుకుని ఆ వివాహంలో భాగంగా మంచి వర్ణాశ్రమాన్ని స్థాపించాలి, మంచి పుత్రులను కనాలి కదా, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనే కోరికతో కూడా మనం చూస్తాం. గురు మహారాజులు ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ బ్రహ్మచారి బాగా సాధన చేసే బ్రహ్మచారిని కూడా మహారాజు కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు. వివాహం చేసుకుని పలానా ఫామ్కి వెళ్ళు, అక్కడ వ్యవసాయం చెయ్యి అని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఉన్నతమైన వ్యక్తులు కూడా వివాహం చేసుకుని ఎలా ఉండాలో చూపించడం కోసం, ఉదాహరణ ఇవ్వడం కోసం కూడా శివుడు ఇక్కడ వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆచార్యులు ఆ విధంగా వివరిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ శివుడికి ఏమి భౌతికాసక్తి లేదు. తెలుసు ఆయన ఏమీ భౌతికమైన సదుపాయాలు పార్వతీదేవికి ఏమి ఇవ్వలేదు కదా. ఆయన ప్రభుపాల చివరిలో చెప్తున్నా చూడండి, శివుడు అంట చాలా హాస్యాస్పదంగా చూడండి. శివుడు ఈ గంజాయి తాగడం కోసం భార్య దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏం తీసుకుని వెళ్ళిపోయి గంజాయి తాగలేదండి. అంటే ఆయనకి ఏం భౌతికమైన ఆసక్తి ఏం లేదు. అంటే నేను మత్తు పదార్థాలు స్వీకరించాలి కాబట్టి నాకు మా భార్య దగ్గర ఉన్న ధనం, మా మామగారు అయితే తెచ్చారో ధనం మొత్తాన్ని కూడా నేను తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఖర్చు చేసి నేను గంజాయి తాగుతాను, ఆ స్థితిలో శివుడు లేడన్నమాట కదా. కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు స్థితి ఆ విధంగా లేదు. ఏమైనా అయిపోయింది చూడండి. భౌతికమైన కోరికల కోసం స్త్రీని భార్యని హింసించడము, ఇంట్లో ఉన్నటువంటి ధన సంపాదన అంతా తీసుకుని వెళ్ళిపోయి మత్తు పదార్థాలు స్వీకరించడం, ఆ విధంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడం మనం చూసాం కదా. చాలా కుటుంబాలు ఇప్పటికీ నాశనం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు, గంజాయి ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి జీవి ఏం చేస్తున్నాడో తెలియక ఇంట్లోంచి అన్నీ తీసుకొచ్చి తాకట్టు పెట్టేసి ధనాన్ని తీసుకుని దాన్ని భోగించి కదా, ఆ విధంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ శివుడి యొక్క పరిస్థితి అది కాదు. ఆయన తెలుసు నా దగ్గర సరిపడా ధనం లేదు, తర్వాత ఏమో నాకు కాబోయే భార్య ధనికమైనటువంటి కుటుంబం నుంచి వస్తుంది, ఎన్నో సౌకర్యాలు ఇవ్వాలి కదా, అన్నీ కల్పించాలి, చాలా కష్టమైన పని. కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్తున్నాడో ఆ బ్రహ్మదేవుడు కోరిక వల్ల మేరకు ఆయన వివాహం చేసుకోవడం జరిగిందన్నమాట. కానీ ఇప్పుడున్న మనం భక్తుల యొక్క సమాజం కూడా చూడొచ్చు కదా. ఏంటి, కొంతమంది బ్రహ్మచారి సాధన చేసేవాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వచ్చిన సమస్య ఏంటంటే వివాహం అయిన తర్వాత కూడా ఆయన బ్రహ్మచారిగానే కొనసాగడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
వివాహం చేసుకునే ముందు తెలిసి ఉండాలి కదా ఏమని, నేను వివాహం చేసుకుంటే అక్కడికల్లా బాధ్యతలు ఉంటాయి, నేను కుటుంబాన్ని పోషించాలి, ధన సముపార్జన చేయాలి, కనీసం ఒక మందిరంలో ఉండి పూర్తిగా సేవ చేస్తూ మందిరం మీద ఆధారపడి అయినా కూడా జీవితాన్ని కొనసాగించాలి, పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవ్వాలి. ఈ విధమైన ఆలోచన తెలుసుకుని వాళ్ళ కుటుంబం బ్రహ్మచారి జీవితం నుంచి గృహస్థ జీవితానికి వస్తే ఏమేమి మార్పులు ఉంటాయి అనే విషయం తెలుసుకుని గృహస్థాశ్రమంలోకి రావాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు చూస్తాం కొన్ని వివాహ సంబంధాలు ఎలా అయిపోయాయంటే వివాహం అయిన తర్వాత కూడా ఆయన బ్రహ్మచారిగా ఉండడానికి ఇష్టపడుతుంటాడు. ఇష్టపడు ఏం చేస్తాడు, వివాహం అయిన తర్వాత కూడా పూర్వం ఉన్నట్టు బ్రహ్మచారి మిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, వాళ్ళతోనే సమయాన్ని కేటాయించడం, వెళ్ళిపోయి ఎప్పుడు బ్రహ్మచారితో తిరుగుతూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఏమైపోవాలి? మనం ఎవరు శివుడి స్థాయిలో లేం కదా, మన భార్య ఏమో పార్వతీదేవి స్థాయిలో లేదు కదా. శివుడు సాక్షాత్గా వైష్ణవుడు, ఆమె ఏమో వైష్ణవి. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. శివుడు అన్నీ కల్పించినా కల్పించకపోయినా, భౌతికమైన అవసరాలు తీర్చినా తీర్చకపోయినా, చూడండి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, వివాహ సమయంలోనంట పెళ్లి కూతురు ఏం చేస్తుంది, ఇంటి దగ్గర నుంచి కట్నం తెచ్చుకుంటుంది. అలాగే ఈ పెళ్లి కొడుకు కూడా కొంచెం బంగారాన్ని పెళ్లి కూతురు చేయించాలి, సాధారణ కట్టుబాటు, అది ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇప్పుడు చాలా సంఘాల్లో ఏం జరుగుతుంది, ఏదైతే తాళిబొట్టు మామూలుగా పసుపు తాడు కట్టేవారు, తర్వాత దాన్ని బంగారంగా మార్చారు, ఆ బంగారం పెళ్లి కొడుకే కొనాలని నానుడు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంది. కానీ తెలుసు పార్వతీదేవికి ఏమీ ఇవ్వరని, అయినా కూడా ఎంచుకుంది. శివుడు కూడా తెలుసు దీనికి సదుపాయాలు ఇచ్చే అవకాశం నాకేం లేదని. కానీ ఇద్దరు కూడా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వైష్ణవుడు వైష్ణవి అయ్యారో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఏం కల్పించినా కల్పించకపోయినా పార్వతీదేవి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు మనం చూసాము, ఎప్పుడైనా పార్వతీదేవి నష్టపోయినట్టుగా మనం ఎక్కడ కనిపించదు, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్రహ్మచారి ఎప్పుడైతే బ్రహ్మచార్య జీవితం నుంచి గృహస్థకు వస్తాడో కొన్ని విధానమైన మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ మార్పులను అర్థం చేసుకోవాలి, లేదంటే చాలా గొప్ప ప్రమాదం ఉంటుందండి. భార్యకి చాలా కోపానికి లోనవుతుంది, అసహనంగా ఉంటుంది, ఆ విధంగా విడాకుల వరకు వెళ్ళిపోతారండి సమాజం కదా. మనం చూడొచ్చు భక్తుల సంఘంలో కూడా ఎందుకు విడాకులు జరుగుతున్నాయి కదా. మనం బయట జరుగుతున్నాయంటే సరే, వాళ్ళకి శాస్త్ర అవగాహన లేదు, వాళ్ళకి అధ్యయనం చేయలేదు, ఇది పాపం అనే విషయం తెలియదు, వాళ్ళకి భోగాసక్తి ఎక్కువ ఉండడం వల్ల ఒకళ్ళొకరు అండర్స్టాండింగ్ చేసుకోలేక విడిపోతున్నారు, అది తప్పు. కానీ భౌతిక సమాజం జరుగుతుందంటే సరే, వాళ్ళకి ఏమైనా విధమైన ఆలోచన లేదు. మరి భక్తుల్లో కూడా ఎందుకు ఈ విధానం ఎందుకు కొనసాగుతుంది అంటే కారణం ఇదే. భర్త అనుకోవాలి ఎప్పుడు కూడా పరమ పూజ్య శ్రీ భక్తి వికాస్ మహారాజ్ స్వామి వారు చెప్తున్నారు ఏంటంటే, ఆయన గృహస్థ జీవితం ఎలా ఉండాలి, భార్య ఎప్పుడూ కూడా పూర్తిగా భర్త సేవలో నిమగ్నమై ఉండాలి, భర్త ఏం చేయాలి, గురువు యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి కదా. గురువు ఏం చేస్తాడు, భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారు. మరి ఇవన్నీ చూస్తున్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులని ఫాలో అవుతారు. ఆ విధంగా కుటుంబం ఉండాలని చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఒక వ్యక్తి వస్తాడో ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, గృహస్థాశ్రమం అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. బ్రహ్మచారి జీవితంలో కొనసాగినట్లుగా అంటే బ్రహ్మచారి జీవితం ఏది సాఫీగా సాగిపోతుంది నేను అన్నాను, కానీ వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి, మానసిక పరంగా ఇబ్బందులు ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు. కానీ గృహస్థగా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు బ్రహ్మచారికి ఉండవు. ఎందుకంటే గృహస్థ అంటే తెలుసు, చదువుదాకా చదివాం కదా, ఎక్స్పాన్షన్, అన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. భౌతికమైన కోరికలు, భౌతికమైన అవసరాలను కూడా వృద్ధి అవుతూ ఉంటాయి కదా. పిల్లలు పుడతారు, హాస్పిటల్స్, తర్వాత వాడి ఖర్చులు ఎన్నో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించి అప్పుడే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, కానీ లేదంటే ఒక బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళే అవకాశమే లేదు. అసలు వివాహమైన ఆలోచన తీసుకురాకూడదు. మొట్టమొదటిగా అసలు ఆ కోరిక అనేది ఉండకూడదు. ఎవరైతే సక్రమంగా పూర్తిగా భగవంతుడికి గురువుకి సరెండర్ అవుతున్నారో అలాంటి బ్రహ్మచారికి గృహస్థ అవ్వాలనే ఆలోచనే ఉండకూడదు కదా. ప్రభుపాదుల మహారాజులో చాలా ప్రవచనాలు చెప్తున్నారు అన్నమాట. చాలామంది చాలా ప్రవచనాలు చెప్తున్నారు, బ్రహ్మచారి లైఫ్ ఇస్ బెస్ట్ అని చెప్పి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో రోజు రోజుకి కోరికలు పెరుగుతూ ఉంటాయి, దాన్ని తీర్చడం చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి అనమాట. కాబట్టి విషయం అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ శివుడు యొక్క ఉదాహరణ మనకి ఏ విధంగా అర్థం అవుతుందంటే,
ఒక ఉన్నతమైన వ్యక్తి గృహస్థాశ్రమానికి స్వీకరించారంటే ఆయన ఒక ఉదాహరణగా నిలవడం కోసమే. అందుకని గృహస్థాశ్రమం అంటే ఇంద్రియ భోగానికి లైసెన్స్ అని అనుకోకూడదు అనమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వివాహం అయింది కాబట్టి నేను భోగించవచ్చు, కాబట్టి నాకు స్వతంత్రత వచ్చేసింది. చాలామంది బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు కూడా స్వతంత్రాన్ని కోరుకుంటుంటారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా వివాహం చేసుకుంటాడు. ఎందుకు? నాకు స్వతంత్రత కావాలి. ఎప్పుడైతే నేను వివాహం చేసుకుంటానో నాకు స్వతంత్రత లభిస్తుంది కదా. నా భార్య నేను చెప్పిన మాట ఉంటుంది, నా పిల్లల్ని నేను కంట్రోల్ చేయొచ్చు, నా కుటుంబాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఒక కమాండింగ్ వస్తుంది అనుకుంటారు. అంటే ఒక కమాండర్ దగ్గర కింద పనిచేయడం ఇష్టం లేక కమాండ్ చేసే స్థాయికి వెళ్దామని ప్రయత్నం చేస్తారు. అదేమవుతుంది? మనం పూర్వం చూసాం కదా, ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా అది రివర్స్ అవుతుంది, బెడిసి కొడుతుంది గ్యారంటీ. ఎందుకు? ఆ శక్తి మనలో లేదు. అంటే అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది. అంటే గృహస్థ జీవితం అంటే ఇంద్రియ భోగానికి లైసెన్స్ కాదన్నమాట. గృహస్థాశ్రమం అంటే కృష్ణుడికి సేవ చేయడం. అది కాకుండా వేరే విషయం గురించి ఆలోచించినట్లయితే అది భౌతిక బంధంలో ఇంకా నెట్టివేస్తుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ఈ మూలమైనటువంటి విషయం మర్చిపోకూడదు. ఏంటి? నేను భగవంతుడి యొక్క సేవకుడిని. ఇప్పటి నుంచి నేను కాకుండా నా కుటుంబంతో సహా నేను భగవత్ సేవలో నిమగ్నం అవుతాను. అలా చేసినట్లయితే వీళ్ళు బందీకారు అనమాట కదా. ఇప్పుడు శివుడు ఆకోవలేక వచ్చాడు కదా. శివుడి దగ్గర ఏమీ భౌతికమైన సంపదలు ఏం కనిపించట్లేదు కదా. ఆయన శ్మశానంలో ఉంటాడు, బుడిద రాసుకుంటాడు, చూడడానికి అంత అందంగా ఉన్నాడు భౌతికమైన దృష్టితో చూస్తే. ఆధ్యాత్మికంగా వేరే కూడా ఆయన ప్రకాశమానం, ఆయన వేరు. కానీ శివుడు ఆ కోవలోకి వస్తాడు అన్నమాట. కాబట్టి సాధారణంగా గృహస్థులు ఇంద్రియ భోగంలోకి నిమగ్నం అవుతున్నారంటే అది కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు ఆయన ఒక ఆధ్యాత్మికంగా శిక్షణ తీసుకున్నంత వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది కదా. మనం చూడొచ్చు, గృహస్థుడు వివాహం చేసుకున్నాడు, అది శుద్ధి తప్పి మనం గురువుకి దూరం అయిపోవడము, ఆధ్యాత్మిక చింతనకు దూరం అయిపోయి మొదలైంది అనుకోండి, ఏమవుతుంది? పతనం అయిపోతుంటారు. అందుకే మనం చూడొచ్చు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎంతోమంది వివాహం అయిన తర్వాత చాలా పురోగతి సాధించిన వాళ్ళని చూసాం మనం. అలాగే వెంటనే పతనం అయిపోవడం కూడా చూసాం. ఎందుకు అంటే భౌతికాసక్తి ఎప్పుడైతే భోగించడం మొదలు పెడతారో, ఈ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుందో, ఆసక్తి పెరుగుతూ ఉంటుందో పతనం అయిపోతుంటారు. ఇంక మంది దగ్గర రావడం కనిపించరు కదా, ఏదైనా సేవలోకి రమ్మంటే రారు, ఇలా దూరం అయిపోతుంటారు అన్నమాట. కొంతమంది కృతనిశ్చయంతో మనకు వివాహం జరిగింది, భక్తులను ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంటే ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం కోసము, ఇంకా బాగా సేవ చేయడం కోసం అనే ఆలోచనతో ఏం చేస్తారు, కుటుంబం మొత్తం కూడా భగవత్ సేవలో నిమగ్నం అవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ మ్యారేజ్ లైఫ్ యొక్క పర్పస్ ఏంటంటే, దాని యొక్క ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు చెప్తున్నారు కదా. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే గృహస్థ ఆశ్రమం కదా. ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం ఉపయోగించుకునేది అర్థం. శ్రమ అనేది ఉంటుంది అక్కడ కూడా. అంటే కష్టించి పనిచేయడం. దేనికోసం పనిచేయాలి అంటే గృహ మీదుగా కాదు చేయాల్సింది, గృహస్థగా చేయాలి. గృహస్థ ఆశ్రమం అంటే ఏంటి అంటే ఇదే కారణం. గృహమేదికి గృహస్థాశ్రమానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గృహమేది కూడా కష్టపడతాడు. దేనికోసం కష్టపడతాడు అంటే భౌతికమైన సంపదలు ఏవైతున్నాయో వాటిని వృద్ధి చేసుకోవడం కోసం, ఇంకా ఈ ఇంద్రియ భోగంలో ఇంకా వైవిధ్యాన్ని పొందడం కోసం, వాటి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఇది ఆశ్రమం అనేది ఉందన్నమాట. కానీ అది కాకుండా వేరే ఏదైనా పర్పస్ కోసం వివాహం చేసుకున్న ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చినా కూడా అది భౌతిక జీవితాన్ని ఇంకా పెరుగుతుందన్నమాట. భౌతిక జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణ చైతన్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి బ్రహ్మచారి ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి రావాలి అంటే చైతన్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ విధమైన చైతన్యంతో ఆయన గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడు అంటే నాకు స్వతంత్రత వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నాడా, ఇంకా ఎక్కువ భోగించాలి, నాకు మైదానం కోరుకుంది కాబట్టి నేను తీవ్రంగా నా మైదానం కోరికను తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాను కదా. లేదంటే సమాజంలో నేను ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు కదా, ఇవన్నీ నేను కొంతమంది అపోహ ఏంటంటే గృహస్థ అయితే నేను బయటికి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, రకరకాల ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ కూడా కృష్ణ గురించి చెప్పొచ్చు అని అనుకుంటుంటారు. సో ఎన్నో రకాల అపోహలు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణ చైతన్యం చాలా చాలా ముఖ్యమైనటువంటి. అందుకే ఇక్కడ 2 ప్రయోజనాలు చెప్పారు. ఇంకొక గృహస్థ చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ ప్రయోజనం ఏంటి
గృహస్థాశ్రమంలో ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ ప్రయోజనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటే గృహస్థ చేయవలసినటువంటి ఇంకో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఎప్పుడూ కూడా సాధువులను ఇంటికి ఆహ్వానిస్తూ ఉండాలి. చాలా చాలా ముఖ్యమైన విషయం. గృహస్థికి కూడా చాలా చాలా మనం చూసినట్టయితే వాడికి చాలా డ్యూటీస్ ఉంటాయన్నమాట. చాలా పనులు ఉంటాయి వాడికి. కానీ గృహస్థ అంటే ఇంట్లో ఉండి వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటూ కదా నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, వాడు భర్త ఏదో బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తాడు, భార్య ఇంట్లో పనుల్లో నిమగ్నం అవుతుంటారు. సో అంతవరకు ఓకే. కానీ ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయన్నమాట. సమయం దొరికితే వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడము కదా. ఒక నిజమైనటువంటి గృహస్థ, ఒక ఎగ్జాంపులరీగా గృహస్థ ఉండాలంటే కృష్ణ చైతన్యంలో ఏం చేయాలి? సమయం దొరికినప్పుడు కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం కోసం తన వంతు తను సహాయం చేయాలన్నమాట. అంటే ఎప్పుడైనా సమయం దొరికింది, ఏదో సెలవు రోజు వచ్చింది, భర్తకి ఖాళీ కాబట్టి వెంటనే ఏం చేయాలి? వెళ్ళి కొంచెం పుస్తకాలు తీసుకుని పుస్తకాలు చేయడము, అదే లేకపోతే వేరే గృహస్థు ఇంటికి వెళ్ళి తదాతి ప్రతిగృహ్ణాతి కదా, అలా ఆ విధంగా వీళ్ళు ఏదో గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుని కొంచెంసేపు మాట్లాడి రావడం. ఇలా ఎంతో బాధ్యత ఉంది అన్నమాట గృహస్థ జీవితం అంటే. ఏదో జస్ట్ లైక్ దట్ గృహస్థాశ్రమంకి వెళ్ళిపోయాక నాకు స్వతంత్రం వచ్చేసింది, నాకు ప్రచారంతో పని లేదు, బ్రహ్మచారులతో పని లేదు అనుకుంటే అది అపోహ అన్నమాట. కాబట్టి ఒక గృహస్థ ఈ విధమైన ప్రయోజనాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా సాధువులని ఇంటికి ఆహ్వానిస్తూ ఉండాలన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలా ఆహ్వానించడం వల్ల ఏం జరుగుతుంది కదా? ఎప్పుడైతే సాధువు సాంగత్యం జరుగుతుందో ఆ సాధువు మన ఇంటికి వచ్చి గుర్తు చేస్తుంటాడు కదా, మీరు ఏం చేస్తున్నారు, వారానికి ఒకసారి మందిరానికి వస్తున్నారు, మిగతా రోజులన్నీ ఇంట్లో ఏం చేస్తున్నారు కదా. మనం ఎప్పుడో నెల రోజుల క్రితం కలిసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, ఈ నెల రోజుల్లో మీరు ఏం చేశారు అర్థమవుతుంది. గృహస్థ చెప్తాడు, నేను పలానా రోజు ఇదిగో రోజు 16 మాలు ఈ సమయం చేస్తున్నాను ప్రభుజీ, ఇలా చేస్తున్నాను, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు చదువుతున్నాను, లేదా ఇలా ఆఫీస్కి వెళ్తున్నాను, ఇలా టైం సరిపోవట్లేదు, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, ఇలా కొన్ని సమస్యలు చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఇంటికి వెళ్తారో ఆయన ఏదో రకంగా ఆ సమస్య నుంచి పరిష్కారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు, ఏ విధంగా సడలింపులు చేయాలి, ఇవన్నీ కూడా వెళ్ళి చెప్తుంటారు అన్నమాట. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఒక గృహస్థ యొక్క ధర్మం ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక సాధువుని ఇంటికి ఆహ్వానిస్తూ ఉండాలి. ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి సేవ చేస్తూ కనుక మంచిగా భగవంతుడు ప్రసాదం పెట్టి వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తూ ఇవన్నీ జరుగుతూ ఉండాలన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. సాంగత్యం లేకపోతే ఏమవుతుందంటే కొంతకాలానికి గృహస్థాశ్రమం కూడా గృహమీదికి స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని గుర్తు చేసేవాళ్ళు లేరు కదా, ఎప్పుడు నిరంతరం గుర్తు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు, మందిరానికి నిరంతరం వెళ్ళి శ్రవణం చేసి భక్తుల సాంగత్యం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఏం చేయాలి? వీళ్ళే ఇంటికి సాధువులను ఆహ్వానించాలి. ఆ విధంగా అప్పుడు పవిత్రీకరణ అవుతారు అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి వివాహ సంస్కారం అనేది ఎలా ఉండాలి కదా. దంభంగా ఉండకూడదు. అంటే వివాహం చేసుకున్నాం కాబట్టి నేను మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోవచ్చు. సాధారణంగా బ్రహ్మచారిని చూస్తాం, అప్పుడు ఒక వైట్ అండ్ వైట్ లేకపోతే ఎల్లో వేసుకుంటారు. తర్వాత వివాహం అవుతుంది అనగానే ఒక 2 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాం, నేను డిసైడ్ అయిపోయాను ఇంకా వివాహం చేసుకుంటానని అప్పుడే మొదలు పెడతారు అన్నమాట కదా. కొంచెం మార్పులు కనిపిస్తుంటాయి. అది అనుమతించబడింది. గృహస్థ కొంచెం అంచు ఉన్నటువంటి ధోతీలు వేసుకోవచ్చు, కొంచెం రంగులు ఉన్నటువంటి కుర్తాలు వేసుకోవచ్చు. కానీ భావం ఎలా ఉండలో నేను ఆశ్రమం మారుతున్నాను కాబట్టి నేను ఇంకా మారిపోవచ్చు, పూర్తిగా ఎలా కావాలితే అలా మారిపోవచ్చు, నాకు స్వతంత్రత వచ్చేసిందనే భావన ఉండకూడదు అన్నమాట కదా. అందుకే మహారాజుల వారు ప్రవచనం చెప్తారు, ఈ దుస్తులు వేసుకునే క్రమం గురించి వివరిస్తారు అన్నమాట. వైట్ అండ్ వైట్ వేసుకున్నారంటే వాళ్ళు ఒక అండర్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, శిక్షణ తీసుకుంటున్నారు. ఇంకా కాషాయం అంటే వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అన్నీ భౌతికమైనటువంటి అన్నీ కూడా వదిలేశారు కదా. కాషాయం ఏ రంగులో ఉంటుంది? కాషాయం ఎలా ఉంటుంది? అగ్ని కదా, ఫైర్ కలర్లో ఉంటుంది. అగ్ని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు భౌతికమైన కోరికలన్నింటినీ కూడా తీసేసి అగ్నిలో వేసేసారు, దహింపజేస్తారని అర్థం అన్నమాట. అందుకే కాషాయం చూసినట్టే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ఎవరైనా కాషాయం రంగులో వాళ్ళని చూస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి ఇంద్రియభోగం చేయరు అనే సూచన అన్నమాట. మహారాజు వారు వివరిస్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే గృహస్థ అవుతాడో వాళ్ళకి అనుమతించబడింది కొంచెం రంగు కలర్లు వేసుకుని ఏంటంటే వీళ్ళు భోగిస్తున్నారు అని అర్థం అన్నమాట. అంటే ఇంట్లో ఉంటూ గృహస్థ జీవితంలో భోగిస్తూనే భగవత్ సేవ చేస్తున్నారు అని ఒక సూచన అన్నమాట. కానీ మన యొక్క ఆలోచన ఉండలో నాకు వెంటనే అవకాశం దొరికేసింది కాబట్టి నేను గృహస్థ జీవితంలో నిమగ్నమై నేను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే పొరపాటు.
ఎందుకంటే గృహస్థకి కూడా చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా చాలా బాధ్యతలు ఉంటాయి. ఉదాహరణకి చూడండి, చాలా సూక్ష్మమైన విషయం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది శాస్త్రంలో ఇవ్వబడింది. ఏంటంటే సాధారణంగా ఒక బ్రహ్మచారి ఎవరికైతే వివాహం చేసుకోవాలనుకున్నాడో సాధారణంగా ఏముంటుంది కోరిక? ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు చెప్పండి కదా? ఎందుకు వెళ్తారు? మొట్టమొదటి కదా సూక్ష్మమైంది. ఎందుకు వెళ్తారు? సుఖం, మైదున సుఖం కోసం కదా. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? చెప్పండి. మైదున సుఖం ఎప్పుడు ఉంటుంది? శాస్త్రోక్తంగా ఉండి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకునే ఒక పురుషుడు, బ్రహ్మచారి ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళాలనుకున్న ఒక పురుషుడు, శాస్త్రాలు తెలిసిన వ్యక్తి మైదున సుఖం కోసం కనుక గృహస్థాశ్రమంలోకి వెళ్తే, కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే కేవలం సత్సంతానం కోసం మాత్రమే మైదునం చేయాలని చెప్తున్నాయి కదా. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుపాల్ వారు భాగవతంలో ఒక శ్లోకంలో భాషలో చెప్తారన్నమాట, 16 నెలలకు ఒకసారి మైదునం చేయొచ్చు. నేను చదివాను అది. అంటే దాని అర్థం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు అది కూడా అవకాశం, ఎందుకంటే పిల్లల్ని పెంచేవాళ్ళు లేరు. పూర్వం ఉమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కనగలిగేవారు. పిల్లల్ని కంటుంటే పెద్దవాళ్ళు చూస్తూ ఉండేవారు. నిరంతరం 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పిల్లవాడు వస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం జీవితం మొత్తంలోనే కనేది 2 పిల్లల్ని. ఆ పిల్లల మధ్యలో గ్యాప్ 3, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరికి పెద్దవాడు అయితే వాడు పనాడు చేసుకున్నాడు కాబట్టి ఇంకో పిల్లల్ని కనొచ్చు. అప్పుడు ఏం చేయాలి? 5 సంవత్సరాలకు ఒకసారి మైదునం చేయాలి. అవునా? అంటే అర్థం ఏంటి? 5 సంవత్సరాలకు ఒకసారి ఒక క్షణకాలం తుచ్చమైనటువంటి ఆనందం కోసం పొరపాటున ఒక వ్యక్తి బ్రహ్మచారాశ్రమం నుంచి గృహస్థాశ్రమంకి వెళ్ళాడంటే ఆయన ఆనందాన్ని పొందలేదు, దుఃఖం మిగులుతుంది. అవునా కదా? ఏంటి? మైదున కోరిక కోసం మనం ఆశ్రమం మారాము, కానీ శాస్త్రం అది ఒప్పుకోవట్లేదు. మరి చేయాలా వద్దా కదా? చేస్తే పాపం అవుతుందేమో. సక్రమంగా యథాతథంగా తత్వాన్ని అర్థం చేసుకుని బాగా సాధన చేసిన వ్యక్తి ఆగుతాడు. కేవలం సత్సంతానం కోసమే మైదునం చేస్తుంటారు. లేని వాళ్ళు దానిలో నిమగ్నమయ్యి పతనం అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతకాలం అలా నిమగ్నం అవుతూ మళ్ళీ రిలీజ్ అయ్యి మనం చూసాం కదా, భాగవతంలో ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి కదా. పెళ్లి చేసుకుని చాలా కాలం భోగించి తర్వాత పంచాశోతం మన మధ్య చెప్తున్నట్టుగా 50 సంవత్సరాలు భోగిన తర్వాత శాస్త్రం కూడా చెప్తుంది, అనుమతించబడింది. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగించాలి, త్వరగా పురోగతి సాధించాలంటే మైదానంలో కూడా కట్టుబాటు ఉంటాయి. మరి ఇలా తుచ్చమైనటువంటి ఒక క్షణిక కాలం ఆనందం కోసము ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఒకసారి కలిగే ఆనందం కోసం ఒక వ్యక్తి బ్రహ్మచారాశ్రమం నుంచి గృహస్థాశ్రమం వెళ్ళడం ఎంతవరకు సబబు. కాబట్టి దానికోసం కాదు వెళ్ళాల్సింది. ఒక వ్యక్తి నిజంగా వెళ్ళాలనుకుంటే దాన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఆ బాధ్యత స్వీకరించో దీన్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా నేను ఇంకా ఎక్కువ కృష్ణ చైతన్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం, భార్యతో పాటు నేను సేవ చేసుకోగలుగుతాను. అది ఒక విధంగా కష్టమే, కానీ కనీసం ఆ భావన ఉంటే కృష్ణుడు దాని నుంచి బయటపడేస్తాడు అన్నమాట, గురువు దాని నుంచి బయటపడవేస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, దంభం కోసం, అందుకే చెప్తున్నాను, దంభం కోసం వివాహం చేసుకోకూడదు. అంటే నాకు వివాహం అవుతుంది, మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వస్తాయి, వివాహం చాలా ఆడంబరంగా చేస్తారు, అందరూ ఆహ్వానించబడతారు లేదా నాకు కుటుంబం వస్తుంది, ఇలా దంభాన్ని ప్రదర్శించడం కోసం వివాహం చేసుకోకూడదు అనమాట. కానీ ఇప్పుడు వివాహాలు ఎలా జరుగుతున్నాయి భౌతిక ప్రపంచంలో కదా, సమాజంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయి? లక్షలు అవసరమైతే బ్యాంకులో లోన్ తీసుకుని మరీ వివాహం చేస్తున్నారు, చూడొచ్చు కదా. డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్లో ఒక 10 రకాలు కదా, వెట్ ఫ్రూట్స్లో ఒక 10 రకాలు కదా, టిఫిన్లో ఒక 20 రకాలు, బిర్యానీలో ఒక 3 రకాలు, కూరలో ఒక 10, సాంబార్లు, రసాలు, స్వీట్లో 10 రకాలు అన్నీ పెట్టి వివాహం చేస్తారు అంట. ఏమనుకోలేవు, నేను చాలా గొప్పవాడు అవుతున్నాను, చాలా బాగా వివాహం చేశాను అనమాట, డబ్బులున్నా లేకపోయినా కూడా కదా. ప్రీ వెడ్డింగ్ షూట్, ఆఫ్టర్ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్కే 2-3 లక్షలు ఖర్చు అవుతుందండి. దేనికి? ఎవరు రారు. దేనికోసం అవుతుంది? ఓన్లీ కెమెరా మనకు వచ్చారు మనం. అంటే ఒక సినిమాలో షూట్ చేస్తుంటారు, దాన్ని ఒక సినిమాలో రిలీజ్ చేస్తారు. దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వివాహ సమయంలో పెద్ద ఎల్ఈడి పెట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా కూడా దాంట్లో డిస్ప్లే చేస్తారు. చూడండి వివాహాలు ఎలా అయిపోయినాయి అంటే ఆ విధంగా దిగజారిపోతున్నాయి. అంటే దంభాన్ని ప్రదర్శించడం కోసమే జరుగుతుంది. వివాహం జరిపించే వ్యక్తి దంభం అంత నాకు ఇంత ఉంది అని చూపించుకోవడం కోసం. చాలామంది మనం చూడొచ్చు, ఓన్లీ ఇంట్లో ఫెస్టివల్స్ చేయడం కోసం మాత్రమే కష్టపడే వాళ్ళు ఉన్నారంట. అంటే జీవితం మొత్తం ధనాన్ని సంపాదిస్తారు దేనికోసం? ఓన్లీ ఫెస్టివల్స్, అదే ఎప్పుడైతే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందో దానికి ఖర్చు పెడతారు. బేమన కూడా చూడొచ్చు చాలామంది. ఉత్తప్పుడు అసలు సాదా సీదా బట్టలు వేసుకుంటారు,
చాలా పిచ్చినాడిగా వాదిస్తాడు. ఎప్పుడు మందిరానికి కూడా డొనేషన్ కూడా ఇవ్వరు అనమాట. ఆధ్యాత్మిక కార్యక్రమం నిమగ్నం కాదు. ఓ ధనాన్ని పోజేసి ఏం చేస్తారు? ఎప్పుడో ఇంట్లో ఫంక్షన్ వస్తుంది, కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. భీమవరంలో ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. మనం అరుదుగా చూస్తుంటాం. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ రోజులంటే 10 లక్షలు 15 లక్షలు అంత దమ్మం అనమాట. దమ్మాన్ని ప్రదర్శించడం కోసం వివాహం చేసుకుంటున్నాం. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఆ విధంగా వివాహం చేసుకోకూడదు కదా. మనం ఏదో షో చేసుకోవడం కోసం వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వివాహము గృహస్థాశ్రమం అంటే చాలా చాలా బాధ్యతాయుతమైనటువంటిది. ఎందుకంటే గృహస్థులు సమాజానికి ఉదాహరణగా ఉండాలి, చాలా ముఖ్యం. ఎందుకంటే బ్రహ్మచారులు సాధారణంగా రకరకాల కార్యక్రమాలు నిమగ్నం కాదు. వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఏదో ప్రవచనం ఇస్తారు, వచ్చేస్తారు. కానీ గృహస్థులు ఎక్కువ శాతం సమాజంలో ఉంటారు కదా. ఏదో కొనుక్కోవాలి, షాప్కి వెళ్తారు, ఏదో ఫంక్షన్ వస్తుంది అటెండ్ అవుతారు, ఎవరో చనిపోయారు వెళ్తారు కదా. ఇవన్నీ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అందరూ సమాజం మొత్తం చూస్తున్నాను. గృహస్థులు అంటే ఇలా ఉండాలేమో, వీళ్ళు ఆధ్యాత్మికంగా చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు వస్త్రధారణ చూడండి, కంఠమాలు చూడండి, ఇదంతా కూడా బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బాగుంది. కానీ అదే గృహస్థ సినిమాకి వెళ్ళాడు అనుకోండి కదా, ఈ దుస్తులు వేసుకుని కంఠమాలు వేసుకుని బాధ్యత లేకుండా ఒక సినిమా హాల్లో కనిపించాడు అనుకోండి, ఏమవుతుందో పర్వాలేదు అనుకుంటా, ఇలా భక్తి చేస్తూ కూడా సినిమాలకు వెళ్ళొచ్చు కదా, పబ్బులకి వెళ్ళొచ్చు అని అనుకుంటారు. అది బాధ్యత రాహిత్యం. కాబట్టి గృహస్థ జీవితం అంటే చాలా చాలా బాధ్యతతో కూడుకుని ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా చూస్తూ ఉంటారు, సమాజం మొత్తం చూస్తూ ఉంటుంది కదా. సన్యాసి కూడా అంత ఉండదేమో నాకు తెలుసు. ఎందుకంటే సన్యాసి ఎక్కడో కూర్చొని సాధన చేసే స్థాయిలో ఉంటాడు. అతను సమాజంలో బయటికి వెళ్ళి అందరితో ప్రచారం చేయడానికి వెళ్తారు, కానీ అందరితో నిమగ్నం కాదు. కానీ గృహస్థ ఏం చేయాలి? సమాజంలో వెళ్తూ ఉండాలి, అందరితో మాట్లాడాలి, కుటుంబ సంబంధాలు ఉంటాయి కదా, పూర్వీకులు, బంధువులు, మిత్రులు ఎన్ని ఉంటాయి. కానీ ఇంతమంది చుట్టూ తిరుగుతూ బాధ్యతారాహిత్యంగా ఉంటే ఏమవుతుంది? కృష్ణ చైతన్యానికి ప్రభుపాదికి బ్యాడ్ నేమ్ అన్నమాట. అదే చెప్తున్నా. విడాకులు తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు విడిపోయి, కానీ ప్రభుపాదికి బ్యాడ్ నేమ్. ఎందుకంటే ప్రభుపాది ఇచ్చారు ఈ సిస్టమ్. వివాహ సంస్కారం ఆయన ప్రవేశపెట్టింది ఆయన, మనకు తెలియదు కదా. మనకు తెలుసా పూర్వం వరకు ఇది ఒక సంస్కారం అనేది, కానీ మనకి కృష్ణ చైతన్య ఆనందవరకు ఎవరికి తెలియదు. అది ప్రవేశపెట్టింది ఎవరు అంటే పూర్వం ఉంది, కానీ అది మళ్ళీ గుర్తు చేసింది ఎవరంటే ప్రభుపాద. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధ్యతారాహితంగా విడాకులు తీసుకుని బయటకు వెళ్ళిపోతే అది ఏమవుతుంది? ప్రభుపాదికి బ్యాడ్ నేమ్. కాబట్టి వ్యక్తి ఎలా ఆలోచించాలో, నేను ప్రభుపాదికి మంచి పేరు తెచ్చి పెట్టాలి, ప్రభుపాదికి మంచి పేరు తెచ్చి ఆయన శిష్యుడిగా నేను బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఆ గృహస్థ జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. ఏదో ఇబ్బంది ఎందుకని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా గురువు ఎందుకు, కృష్ణుడు ఎందుకు, సమాజం ఎందుకు, ఈ వర్ణాశ్రమ విధానం ఎందుకు, సంస్కారాలు ఎందుకు? చాలా దురదృష్టం. చాలా చూస్తున్నాం ఇప్పుడు సమాజం. ఎవరికి సరైన అండర్స్టాండింగ్ ఉండదు, వివాహం చేసేసుకుంటారు, ఎన్నో ఇబ్బందులు అవుతుంటారు, వెళ్ళిపోతుంటారు, వదిలేసి వెళ్ళిపోతుంటారు. చాలా కష్టం అన్నమాట. అందుకే గృహస్థ జీవితం అంటే చాలా చాలా బాధ్యతాయుతమైనటువంటి. కానీ ఈ బాధ్యతను గుర్తు చేసేవాళ్ళు ఎవరు అంటే భక్తులు, వైష్ణవులు. ఎప్పుడు బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు గృహస్థులు ఏం చేయాలి? భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ, భక్తులకి సేవ చేస్తూ, మందిరానికి వచ్చి సేవలు చేస్తూ, ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్న గృహస్థుడికి గ్యారంటీ ఉంటుందన్నమాట. లేదు స్వతంత్రంగా మేము సాధన చేసుకోకుండా మేము ఇంట్లోనే ఉంటే అది ప్రమాదానికి కొంచెం ఉంటుంది గ్యారంటీ. కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క శ్లోకంలో భాష్యంలో ప్రభుపాద వివరిస్తున్నాడు భౌతిక ప్రపంచం యొక్క జీవి ఏ విధంగా భోగించాలని కోరుకుంటాడు కదా, శివుడి యొక్క పరిస్థితి ఏమిటి, పార్వతీదేవి యొక్క పరిస్థితి ఏమిటి, అంతా కూడా వివరిస్తున్నారు. కాబట్టి వివాహ సంస్కారం గురించి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తెలుసుకున్నారన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు? ఇస్తారు కదా. ఇప్పుడు కష్టం. పూర్వం జరిగేది, ఎందుకంటే పూర్వం స్త్రీలు ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు లేరు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. ఎవరినో ఒక స్త్రీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. పూర్వం మనం చూస్తే, శాస్త్రాలు చూస్తే, క్షత్రియుడు ఎప్పుడైతే ఒక రాకుమార్తెని పెళ్లి చేసుకున్నాడో వాళ్ళతో పాటు తమ చెలికత్తెలు కదా, వాళ్ళ సోదరులు కూడా వచ్చేవారు. అందరినీ కూడా ఆయన బాధ్యతాయుతంగా స్వీకరించి వాళ్ళ ద్వారా కూడా సంతానానికి అనేవారు. ఎందుకు అంత ఎక్కువ మంది స్త్రీలు ఉండేవారు మనం చూడొచ్చు శాస్త్రంలో. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు? గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो